హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారుగా దేవి సింగ్ పైల్మాన్ గణేష్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో గణేశుడు ఎలాగుందో. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. అదే విధంగా చూసుకుంటే అందరికి జయశ్రీ అందరికి షేర్ చేసేయండి. అదే విధంగా డెఫినెట్ గా ప్రతి ఒక్కరు జయశ్రీ గణేష్ అని కామెంట్ చేసేయండి గైస్. సో మనం ఇప్పుడు విజువల్స్ అయితే చూద్దాము. సో చూస్తున్నారు కదా గైస్, సో నిజంగా గణేశుడు అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనము ఈ చాలా చోట్ల కొంచెం వెరైటీ గణేష్లు అయితే చేస్తుంటారు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఎందుకు డిఫరెంట్గా అనిపించింది అంటే, సో అన్ని చోట్ల వేరే కలర్స్ అయితే చేస్తారు. ఇక్కడ కాస్త కొంచెం బ్లాక్ అన్నమాట. సో వెరైటీ డిజైన్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది గణేశుడు నాకైతే. ఎందుకంటే చాలామంది గణేశుల్లో చూస్తే ఏదో అనిపిస్తుంది కానీ, సో గణేశుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది స్పెషల్గా చెప్పాలంటే. సో మనం దగ్గర నుండి అయితే చూద్దాం గాయస్. సో ఇక్కడ నుంచి అయితే తొండం అనేది మనకు అంతవరకే కట్ అయిపోయింది. సో అది క్లియర్, ఆ పార్ట్ అనేది క్లియర్ అయిన తర్వాత సో మనకు వచ్చేసి అలాగెళ్ళి దీనికి అటాచ్ చేసిన తర్వాత ఇలాగ బయటకు వస్తుంది మీది. సో ఇలాగ వచ్చేసి ఇలాగ బయటకు వస్తుంది. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది గణేశుడు అయితే. సో చూస్తున్నారు కదా, సో పూరా మొత్తం అయితే బ్లాక్ గణేష్ అనేది చాలా బాగా అనిపించింది. సో మనం ఏ యాంగిల్ నుంచి చూసినా గణేశుడు అయితే చాలా అంటే చాలా హైలైట్గా అండ్ చాలా క్రేజీగా అనిపించింది నాకైతే. సో ఇంకా మనం దూరం నుంచి అయితే చూద్దాం గాయ. చూస్తున్నారు కదా, సో ఇప్పుడు గణేశుడు అయితే వేరే లెవెల్ అనమాట. అసలు చూడండి, సో ఏ రేంజ్లో కనిపిస్తున్నాడో గణేశుడు. సో ఇంకా దీనికి కలరింగ్ కానీ దానికి ఇక డిజైన్స్ కానీ అవన్నీ క్లియర్ చేయలేదు ఇంకా. సో అవి డిజైన్స్ అవన్నీ క్లియర్ అవుతే డెఫినెట్లీగా గణేశుడు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మన గణేశునికి ఇంకా చూసుకుంటే దగ్గర నుంచి చూడాలనుకున్నా చూడవచ్చు. బట్ చూస్తుంటే సో నాకైతే చాలా ఇలాంటి వెరైటీ గణేశుని అయితే నేను ఎప్పుడు చూడలేదు నిజంగా. చూసాము, చాలా గణేశుడు చూసాం కానీ ఇలాంటి గణేశుడు చూడాలి. ఎందుకంటే దుల్పేట అంటేనే కొంచెం వెరైటీ గణేశుడు తయారు చేయడంలో రెడీగా ఉంటుంది. సో ఈ సెట్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. నిజంగా చూస్తుంటే నాకు చాలా క్రేజీగా అనిపించింది గణేశుడికి నాకు. సో చాలా మంది మనకు డిజైన్ వేరే కలర్స్ తోటి చేస్తున్నారు, కానీ ఇక్కడ మనకు బ్లాక్ కలర్ తోటి వస్తున్నాడు గణేశుడు. నాకైతే చాలా బాగా అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఎవ్రీథింగ్ ఆ బ్లాక్లో ఉందన్నమాట. సో చూస్తుంటే మనకు విజువల్స్, సో ఈ రిమైనింగ్ పార్ట్స్ అన్నమాట. సో గణేష్ ఉంది, సో అది చెయ్యి, అటు సైడ్ శంఖం ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ రిమైనింగ్ పార్ట్స్ ఇలాగా డిజైన్ చేసి ముందుగానే, సో దానికి ఏ సైజ్ ఉంటుందో ఆ సైజులో అన్ని డిజైన్ చేసి ఇలాగ నీట్గా ఉంటుంది అన్నమాట. సో నాకైతే ఈ గణేశుడు అయితే చాలా బాగా నచ్చింది. నాకు చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాడు గణేశుడు. సో డిజైన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది భయ్య నాకైతే, హైలైట్. చూస్తున్నారు కదా. సో ఇంకా మనం చూసుకుంటే ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మేకింగ్ అనేది జరుగుతుంది గణేశుడి. సో ఇంకా వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. నాకు చాలా క్రేజీగా అనిపించింది. చూస్తున్నారు కదా, సో అది ఇలా పార్ట్స్ ఒక్కొక్కటిగా అనేది డిజైన్ చేస్తారు. ఇష్టం వచ్చినట్టు మనం డైరెక్ట్గా చేయకుండా వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయడం మొదలు పెడతారు. సో చూస్తున్నారుగా, సో ఇదే ఇందులో ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు గణేశునికి ఇలా తయారు చేసేసి. దీంట్ నుంచి డైరెక్ట్గా మనము గణేశునుడి ఇలా బొమ్మ అనేది తయారవుతుంది. సో ఇదే ఇలాగ వస్తుందన్నమాట. సో చూస్తున్నారుగా, దంతాలు అనేది ఫిట్ చేయడానికి ఇలా ఫిక్స్ అవుతుందా అని వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో గణేశుడు అయితే దగ్గరలో చాలా గణేశుడు ఉన్నారు. సో మన సైడ్ పక్కన చూస్తే బాలాపూర్ గణేష్ డిజైన్ బాగుంటుంది ఇక్కడ. సో మన గణేశుడు అయితే వేరే లెవెల్ అనిపించింది భయ్య. నాకైతే ఈ గణేశుడు హైలైట్ అనిపించింది. నేను నిజం చెప్తున్నా, ఇలాంటి ఈ గణేశుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజం. సో చూడొచ్చు, ఇంకా మనం వేరే విజువల్స్ గా చూద్దాం గణేశుడి. సో ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ గణేశుల్లో చూస్తుంటే మనము చూడొచ్చు. సో చాలా గణేశులు అయితే ఉన్నారు ఇటు. అంటే ఇప్పుడు దగ్గరలో మన గణేశుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీగా ప్రతి ఒక్క గణేశుడు చాలా వెరైటీ డిజైన్స్ వస్తుంటారు. మనం చూసుకున్నాము. సో ఇంకా కాస్త కిందికి వెళ్ళి చూస్తే భయ్య, ఆ డిజైన్ అయితే నాకు కొంచెం ఏనుగు మీద కూర్చోవడము హైలైట్ అనిపించింది. ఎందుకంటే
ఆ బొమ్మ దగ్గరికి అయితే మనం విజువల్ తీయడానికి ట్రై చేద్దాం అయ్యా. సో చూద్దాము. చూస్తున్నారుగా గణేశుడు అయితే ఇదే మాదిరి ఉంటుంది. సో మనకైతే కిందికి వెళ్ళడానికి అయితే కొంచెము ప్లేస్ తక్కువ ఉంది. సో అందుకనే దూరం నుంచే మనము తీసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా. సో కింద అయితే మనకు వెనుగు మీద మన గణేశుడు ఉండే అంటే తల మీదనే కూర్చుని ఉన్నాడు గణేశుడు. కాకుంటే ఇక్కడ కాస్త డిఫరెంట్గా పెట్టారు. కాస్త ఎక్కువ మనం చూసుకుంటే గణేశుడిని కిరీటం మీద మనకు శ్రీరాముని బొమ్మ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఈసారి అయితే అయోధ్య రాముని చూసి మేబీ అదే డిజైన్ అంటే ఇప్పుడు అది హైలైట్ కాబట్టి ట్రెండింగ్. సో దాన్ని చూసి మేబీ అలాగా పెడుతున్నారా అనేది నాకు క్లారిటీ లేదు. మొత్తానికి అయితే తెలుసుకొని చెప్తాను. ఎందుకంటే అందరూ రాముని బొమ్మని పెడుతురు. అది చాలామంది నాకైతే కొంచెము డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రతిసారి ఒక్కొక్క డిజైన్ తోటి చేస్తారు. మరి అందరూ కావాలి అనుకొని చేస్తున్నారు అని తెలియదు. మొత్తానికైతే నాకైతే డిజైన్ అయితే అదిరిపోయింది భయ్య, అదిరిపోయింది. చూడొచ్చు గణేశుడు అయితే హైలైట్. ఇప్పుడు ఇలాగా మేకింగ్ చేస్తారు గణేశుని అయితే. ఇంకా కింద ఇలా సో ఇందులోకి వెళ్ళి ఇలా ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అనమాట. సో ఇలాగ రబ్బర్ ఇలా పూసేసి గణేశునికి ఇలా మనకు ఈ పార్ట్ అనేది రెడీ చేస్తారంటే ఇలా మెయిన్ పార్ట్కి ఇలాగా ఈ మెయిన్ పార్ట్ అనేది ఈ డిజైన్ అయితే వస్తుంది గణేశునికి. సో చూస్తున్నారుగా ఈ డిజైన్లో గణేశుడు మన దగ్గరికి వస్తాడు అన్నమాట. సో ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూద్దామని కూడా చూడవచ్చు గణేశునికి. చూసినారుగా ఇంకా మన దగ్గర నుంచి ఎలా సో ఇంకా దీని కలరు ఇంకా డిజైన్ ఇంకా ఇది అని మ్యాక్సిమం అన్ని గణేష్లకు నేను చూసింది ఆ కిరీటం మీద రాముని బొమ్మ ఉంటుండే, కానీ ఈ గణేశుని లేదు. సో మరి కొంచెము ఇది నాకు కొంచెం మనకు మంచిగా అనిపించింది. కానీ సో అన్నీ ఒకటేలా డిజైన్ చేయరు ఇక్కడ. సో కాస్త డిఫరెంట్గా అనేది చేస్తుంటారు. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది అయ్యా. సో డిజైన్ అయితే అదిరిపోయింది గణేశుడి. సో ఇదే మన బాలాపూర్ గణేష్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఎవరైనా బాలాపూర్ బుకింగ్స్ కోసం వచ్చినప్పుడు ఈ గణేశుని నేను విజిట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బిల్డింగ్ అనేది 5 సెట్లో ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా క్రేజ్ అనిపించింది, హైలైట్. సో గాయస్, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్. అన్న జై శ్రీ గణేష్ అని కమెంట్ చేయండి.